తెలంగాణలో డెంగ్యూ ప్రబలుతోంది. డెంగ్యూ రోగులు పెరుగుతున్నారు. డెంగ్యూకు చెందిన 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు WHO హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధి తీవ్రత పెరిగి మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. నిరుడు రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 500 మందికి పైగా బయటపడ్డాయని తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణలో డెంగ్యూ రోజు రోజుకి ప్రబలుతోంది. డెంగ్యూ రోగులు కూడా పెరుగుతున్నారు. రాష్ట్రంలో డెంగ్యూకి చెందిన 4 ప్రధాన వేరియంట్లన్నీ తెలంగాణలో కనిపిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్నిసార్లు 2-3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తున్నట్లు కూడా WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో వ్యాధి తీవ్రత పెరిగి మరణాల రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంటుందని కూడా పేర్కొంది. నిరుడు రాష్ట్రంలో 8,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా 500 మందికి పైగా కూడా బయటపడ్డాయని తెలుస్తోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డెంగ్యూని ఎదుర్కొనేందుకు సమర్థవంతంగానే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉందని కూడా WHO డాక్యుమెంట్ లో కూడా పేర్కొంది. డెంగ్యూ దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్న సవాళ్లు ఇంకా ఉన్నాయని కూడా తెలిపింది. ఇప్పటికీ చాలా చోట్ల కుంటలు, చెరువులు, డ్రైనేజీలు, నాలాల వంటి ప్రదేశాల డెంగ్యూ దోమ వృద్ధికి కారణమవుతుందని కూడా WHO ఒక రిపోర్ట్ లో కూడా పేర్కొంది. ఇప్పుడు ఇళ్లలో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతున్నాయని, అది కలవరపరిచే అంశం అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెంగ్యూ పేషెంట్లు ఇంటికి వచ్చాక ఆ దోమలతో వారికి మరింత సమస్యగా మారుతున్నట్టు కూడా తెలిసింది. మాన్సూన్ సీజన్ ఎంటర్ అయ్యాక డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపింది. లేట్ గా రిపోర్ట్ అవుతున్నాయని కూడా చెబుతోంది. అయితే మాన్సూన్ సీజన్ ఎంటర్ అయ్యాక డెంగ్యూపై ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేకపోవడము డెంగ్యూ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నట్టు కూడా WHO పేర్కొంది. కొన్ని ఆసుపత్రులు డెంగ్యూ కేసులపై లేట్ గా రిపోర్ట్ చేస్తుండడం వల్ల కేసుల సంఖ్య ఒక్కసారిగా కూడా గందరగోళం ఏర్పడుతుందని కూడా చెప్పింది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కేసులను ఆలస్యంగా రిపోర్ట్ చేస్తున్నాయని కూడా పేర్కొంది. తద్వారా డెంగ్యూ నియంత్రణ లేక కొంత కష్టమవుతున్నట్లు కూడా తెలిపింది. దాంతో పాటు డెంగ్యూకు సరైన ఖచ్చితమైన ట్రీట్మెంట్ అంటూ లేదని కూడా WHO పేర్కొంది. ఆదిలోనే గుర్తించడం వలన తీవ్రతను తగ్గించే వీలవుతుందని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. డెంగ్యూ మరింత వృద్ధి చెందకుండా అడ్డుకునేందుకు దోహదపడుతుందనేది కూడా పేర్కొంది. అయితే డెంగ్యూ సింప్టమ్స్ ముందుగా వచ్చే లక్షణాలు ఏంటో కూడా WHO కూడా ఒక రిపోర్ట్ లో పేర్కొంది. డెంగ్యూ సోకిన తొలి ఫేజ్ లో తీవ్రమైన జ్వరము, తలనొప్పి, కళ్లల్లో నొప్పి, కండరాలు, అలాగే దాంతో పాటు కీళ్ల నొప్పులతో పాటు వాంతులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతోంది. దాంతో పాటు గ్రంథుల వాపు, దుద్దుర్లు ఉంటాయని కూడా WHO పేర్కొంది. సివియర్ డెంగ్యూ కేసుల్లో తీవ్రమైన కడుపు నొప్పి, అదే పనిగా వాంతులు, వేగంగా శ్వాస తీసుకోవడము, ముక్కు చిగుళ్ళ నుంచి రక్తం కారటము, అలసట, వాంతులు, విరేచనాలతో పాటు రక్తం కారడము, దాంతో పాటు బాగా దాహం వేయడము, చర్మం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కూడా తెలిపింది. అసలు ఈ డెంగ్యూ పెరగడానికి కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించింది. డెంగ్యూ ఇన్ఫెక్షన్లు పెరగడానికి ఎన్నో కారణాల నుంచో తెలిపింది. అందులో అర్బనైజేషన్ కూడా ముఖ్యమైందని, క్లైమేట్ చేంజ్ లో మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా డెంగ్యూ వైరస్ కి దోహదం చేస్తుందని కూడా పేర్కొంది. కొన్ని సార్లు వివిధ ప్రాంతాలను బట్టి రాజకీయ, ఆర్థిక స్థితిగతులు కూడా డెంగ్యూ ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతున్నాయని కూడా WHO ఒక నివేదిక విడుదల చేసింది. సరైన చికిత్స లేకపోవడము, స్థానికులకు దానిపైన అవగాహన కల్పించకపోవడము, దోమల వృద్ధికి కారణమయ్యే ప్రాంతాలపైన కూడా సర్వైలెన్స్ లేకపోవడం వంటి కారణమవుతున్నాయని కూడా వివరించింది. అయితే యూజువల్ గా మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే వర్షాకాలం నమోదవుతుందో కూడా ఇప్పుడు ఈ సీవేజ్ పొల్యూషన్ ఒకటి, దీంతో పాటు ఈ పొల్యూషన్ కారణంగా కూడా బేసిక్ గా దోమలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా అకాలంగా వర్షాలు పడడము, టెంపరేచర్లు మొన్న ఎండాకాలం చూసుకుంటే ఏప్రిల్లో విపరీతమైన టెంపరేచర్లు దాదాపు 40 డిగ్రీలకి వెళ్ళడం కూడా మనందరం చూసాము. సో ఈ అబ్నార్మల్ క్లైమేట్ చేంజ్ వల్లే వీటన్నిటికీ కూడా ఒక కారణం అని కూడా WHO చెప్పింది. ఇంకా వర్షాకాలంకి వస్తే మనము ఇప్పటికీ కూడా పలు గ్రామాల్లో కూడా
ఓపెన్ డెఫికేషన్ అనేది ఉంటుంది, బహిరంగ మలమూత్ర విసర్జన. దీని వల్ల కూడా వైరస్ కూడా బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రాన్స్మిషన్ వైరస్ వల్ల కూడా అలే, బ్యాక్టీరియా, వైరస్, ఏల్ అని చెప్పి ఇలా 5 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇది ఎక్స్పెషల్లీ కూడా రైనీ సీజన్ లో ఇవి విపరీతంగా కూడా సోకే కారణం ఉంటుంది. సో పిల్లలతో పాటు పెద్దలకు కూడా డెంగ్యూ రావడము, దాంతో ప్లేట్లెట్స్ పడిపోవడము. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో సీజన్ ప్రారంభమయ్యాక కూడా బ్లడ్ డోనర్స్ కంటే ఎక్కువ ప్లేట్లెట్స్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని కూడా WHO చెబుతోంది. సో దీనికి గవర్నమెంట్ ఒక చొరవ తీసుకుని ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మొదట ప్రజలకు ఒక అవగాహన అనేది కల్పించాలి. ఈ మురికి కాలువలను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి మున్సిపాలిటీ అనేది కూడా ఒక రిపోర్ట్ లో పేర్కొంది. మరి చూడాలి హైదరాబాద్ తో పాటు మన రాష్ట్రంలో ఇంకా ఈ రాబోయే రైనీ సీజన్ లో ఎలాంటి కేసులు పెరుగుతాయి, లేకపోతే ప్రభుత్వం ఏమన్నా నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిందే వైశాలి.